జామ ఆకులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న లీవ్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. ఇళ్లలో విరివిగా ఉండే ఈ జామ చెట్ల ఆకులను ఈ-కామర్స్ సంస్థలు అమ్ముతున్నాయి. 100 కోట్ల బిజినెస్ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. జామ ఆకులకు ఎందుకింత డిమాండ్, వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కాయలందు జామకాయ రుచి వేరు. ఎంత మధురంగా ఉంటుందో అన్ని ఔషధ విలువలు ఉంటాయి. జామ ఆకుల్లో ఔషధ గుణాలు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. జామ ఆకుల పొడిని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. ఒకప్పుడు విరివిగా లభించే ఈ జామ ఆకులను ఈ-కామర్స్ సంస్థలు విక్రయిస్తున్నాయి. 100-300 గ్రాముల్లో పౌడర్ ప్యాకెట్స్ అమ్ముతుంటే 30 లేదా 50 ఆకులు గల ఒక ప్యాక్ ని 300 రూపాయలకు అమ్ముతున్నారు. జామ చెట్టు నేనే పెట్టిన, చిన్నగా ఉన్నప్పుడు చిన్న చెట్టు పెట్టేసిన, విత్తనాలు వేసిన దాన్ని. తింటాం, నీళ్ళలో మసలు పెట్టుకొని తాగుతాం. అది మంచిది షుగర్కు. చింతపండుకి ఇట్లా ఏం లేదు, నీళ్ళలో మసలు పెట్టుకొని డికాషన్ లెక్క తాగాలి. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, కానీ అందరికి చెప్తాను, నేను తాగితే కూడా మంచిదంట, లేకున్నా కూడా తాగాలంట. రోజు డికాషన్ లెక్క వెళ్తుంది. లేత ఆకులు స్వామి, ముదురాకులు కాదు, లేత తెంపుకొని అవి డికాషన్ లెక్క మసలు పెట్టుకొని రోజు 4 ఆకులు వేసుకొని తాగాలి. జామ ఆకులను చింతపండుతో కలిపి తినటం వల్ల లేత జామాకులను వేసి ఉడికించిన నీళ్లను తాగడంతో దంత సమస్యలు రావన్నారు ప్రజలు. వీటితో జీర్ణ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. గ్యాస్తో బాధపడే వారికి జామాకులతో ఉపశమనం కలుగుతోందన్నారు పబ్లిక్. నేను చిన్నప్పుడు తినేవాడనే, చాలా సార్లు తిన్నాను, కానీ ఈ మధ్యకాలంలో తింటలేను. అప్పుడు మా తాత చెప్పినప్పుడు తిన్నా, మోహన్ రెడ్డి. మా తాత చెప్తుండే ఇట్లా బాగుంటుంది టేస్ట్, అంటే టేస్ట్ కోసం తిన్నా. అవును, నేను కూడా చూసా రీసెంట్గా. అది దాన్ని మనం ఎప్పుడు పర్చేజ్ చేయలే, షుగర్కి దానికి దేనికి. ఎక్కువగా బయట ఆహారం తినలేని పరిస్థితులు వచ్చాయి. కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో న్యాచురల్గా దొరికే వాటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇళ్లల్లో విరివిగా దొరికే ఈ జామాకులను అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు అమ్మటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు పబ్లిక్. మేము జామ చెట్లు అప్పుడప్పుడు తింటుంటాం. పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే జామాకులు తింటే హెల్త్కి మంచిది. సో ఆకు తింటాం, నెక్స్ట్ వాటర్ కూడా హీట్ చేసి తాగుతామండి. ఇంకా మాతో పాటు మా కాలనీలో పిల్లలు అందరూ ఉంటారు కదా, పిల్లలకు కూడా అలవాటు చేసాము. పిల్లలు కూడా అప్పుడప్పుడు తింటారు. మేమైతే జామాకులు హెల్త్కి మంచిదని ఇంటి దగ్గర చెట్లు పెంచుకొని తింటుంటాం ప్రతి ఒன்று. నా పేరు అయితే లోకేష్. ఇప్పుడు మా ముంగటమ్మమ్మ జామకాయ లీవ్స్ తినమని అయితే చెప్పింది. అది హెల్త్కి మంచిదని చెప్పింది. అవి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి మా కాలనీలో చెట్లు. టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఇంకా కారము చింతపండు వేసుకొని తినాలి. జామాకులని ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో పాటు మెడిసిన్స్, కాస్మెటిక్స్లోనూ ఉపయోగిస్తున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. జామాకులను గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్లకు పైగా మార్కెట్ జరగగా 2033 వరకు 5000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.